హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో మీకు ఈజీగా అయిపోతుంది. ఈ పన్నీర్ బుర్జీ చపాతీలో కానీ, పరోటాలో కానీ, వెజ్ బిర్యానీ, గీ రైస్లోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ని ఇలా చేతితోటి స్మాష్ చేసేసి పెట్టుకుంటున్నాను. కావాలంటే మీరు గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవచ్చండి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర వేగిపోగానే అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిగడ్డ ముక్కల్ని వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక కరివేపాకు రెబ్బ వేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చిని 4 చీలికలుగా చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే మెత్తబడిపోయినాయి. ఇప్పుడు నేను అందులోకి 2 పెద్ద టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీ దగ్గర చిన్న ఉంటే కనుక 3 వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలు మెత్తబడే వరకు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకున్నాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు అన్నంలోకి కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకొక కొంచెం కారం వేసుకోండి. మొత్తం మసాలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీ గ్రేవీకి తగ్గట్టు మీరు కూడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఆయిల్ అయితే మనకి పైకి వచ్చేసింది, బాగా ఉడికిపోయిందండి. ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకుంటున్నాను. పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పన్నీర్కి మసాలాలంతా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత తీసి చూద్దాము. చూసారు కదా, పన్నీర్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతిని వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరో నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకుంటే మనకి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇలా చపాతీలు పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేనైతే డిన్నర్లోకి చపాతీలోకి ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.